చాలా తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం చేయడం సంప్రదాయం. సహజంగా గవర్నమెంట్కి ప్రోగానే ఫేవర్గానే ఆ ప్రసంగం ఉంటూ ఉంటుంది. సో రాష్ట్రపతి ప్రసంగం మీద సోనియా గాంధీ చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి సార్. అండ్ ప్రధాని మోదీ కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో సోనియా వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ ఇది దురహంకారం, కాంగ్రెస్ వాళ్లకున్న దురహంకారం అంటూ కామెంట్ చేసిన పరిస్థితి. సో పూర్ లేడీ పాపం ముర్ము అంటూ సోనియా గాంధీ రాష్ట్రపతిని ఉద్దేశించి కామెంట్ చేశారు. బయట ఉంది, ఒకసారి ప్లే చేయండి. No comment. No, the poor lady, the president was getting very tired by the end. Repeating the same thing again No, and she again. could hardly speak for the थोड़ा पीछे हो जाइए, थोड़ा पीछे. false promise. Boring. No comment. Boring. రైట్, మేబీ అన్యాపదేశంగా అని ఉండవచ్చు, తర్వాత కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు సార్. ప్రియాంక గాంధీ కూడా అమ్మకు ఆ దురుద్దేశం లేదు అంటూ కూడా దీనికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక వ్యక్తి యొక్క కామెంట్ను మనము అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తి హిస్టరీ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, ఆ పదానికి మీనింగ్ ఏంటి, ఇవన్నీ చూడాలి. హిస్టరీ తీసుకుంటే ప్రత్యర్థుల్ని అవమానించే రీతిలో ఘోరంగా తీవ్రంగా వ్యాఖ్యలు చేసిన చరిత్ర సోనియా గాంధీకి లేదు. ఖచ్చితంగా లేదు. సో నరేంద్ర మోడీ పైన రాజకీయపరమైన విమర్శలు గట్టిగా చేయొచ్చు, చేయలేదు అనడం లేదు. ఆ మాటకొస్తే సోనియా గాంధీ పైనే మొదట్లో ఈమె రాజీవ్ గాంధీ వితంతువు, ఈమె విదేశీ వనిత అని భయంకరంగా క్యాంపెయిన్ చేశారు. అందులో ఆమె ప్రధానమంత్రి పదవిని తిరస్కరించాక ఇక సోనియా సెంట్రిక్ అటాక్ అనేది బీజేపీ వదిలేసింది. ఎందుకంటే ఇది నష్టం జరిగేలా ఉంది, ప్రజలు రియాక్ట్ అవుతలేరు. ఎందుకంటే సోనియా గాంధీ నాయకత్వంలో యూపీఏ గెలిచింది, వాజ్పేయి నాయకత్వంలో ఎన్డీఏ ఓడిపోయింది. మీరు 2004 ఎలక్షన్ తీసుకుంటే వాజ్పేయి లాంటి ఒక అత్యంత జనాకర్షణ గల నాయకుడు, సోనియాతో పోలిస్తే మోస్ట్ కరిష్మాటిక్ లీడర్, అలాంటి లీడర్ క్యాంపెయిన్ చేసిన సీట్లలో బీజేపీ సక్సెస్ రేట్ కన్నా సోనియా గాంధీ క్యాంపెయిన్ చేసిన సీట్లలో కాంగ్రెస్ సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. అందువల్ల బీజేపీకి అర్థమైంది సోనియా గాంధీ పైన రాజీవ్ గాంధీ వితంతువు, విదేశీ వనిత, ఈ రకమైన చీప్ అటాక్ వల్ల ప్రయోజనం ఉండదు అని అర్థమైంది. అందుకే మీరు గమనించండి, ఈ 10 ఏళ్లలో రాహుల్ గాంధీని పప్పని ఇదని ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేశారు. కానీ సోనియా గాంధీ మీద క్యాంపెయిన్ చేయలేదు ఎక్కడ. మీరు బీజేపీ చాలా జాగ్రత్త పడ్డారు. అయితే అందువల్ల హిస్టరీ లేదు మీకు. సోనియా గాంధీ ఈ రకమైన దుర్భాషల అన్న చరిత్ర సోనియా గాంధీకి లేదు. అందుకే ప్రియాంక గాంధీ నిజం 78 ఇయర్స్ ఆమెకు సోనియా గాంధీకి. అందువల్ల రాజకీయాల్లో విధానాలు ఏమున్నా కొంత హుందాతనాన్ని ప్రదర్శించిన నాయకురాలుగా సోనియా గాంధీకి ఇమేజ్ గుర్తింపు కూడా ఉంది. రాహుల్ గాంధీ పైన విమర్శ చేస్తే జనం యాక్సెప్ట్ చేస్తే చేయొచ్చేమో, కానీ సోనియా గాంధీ పైన ఈ విమర్శను పెద్దగా రాజకీయంగా బీజేపీకి ఉపయోగపడుతుంది అనుకోను. ఒక రకంగా బూమరాంగ్ అయినా కావచ్చు. ఇప్పుడు అన్నది ఏంటి, పూర్ లేడీ పూర్ థింగ్ అని సహజంగా డ్రైవ్ పూర్ లేడీ అని అంటారు. అంటే పూర్ లేడీ అంటే ఆమె పేద మహిళ అని కాదు మీనింగ్ కాడ. ఇంగ్లీష్లో ఇప్పుడు గంట నుంచి మాట్లాడుతున్నాడు పూర్ పర్సన్, పూర్ లేడీ, ఆయన పరిస్థితి అయ్యో పాప వినాల్సి వస్తుంది. ఈ యాంగిల్లో ఈ కాంటెక్స్ట్లో మాట్లాడింది తప్ప ఆమె ఆదివాసీ కనుక. ఇప్పుడు మోడీ విమర్శ ఏంటి, ద్రౌపది ముర్ము గిరిజన కనుక, ఆదివాసీ గిరిజన ట్రైబల్ కనుక ఆమెను తిడుతున్నారు అంటే ఎవరైనా నమ్ముతారండి ఈ దేశంలో? ఇప్పుడు ద్రౌపది ముర్ముని తిట్టాల్సిన అవసరం సోనియా గాంధీకి ఏముంటుంది? ద్రౌపది ముర్ముని తిడితే సోనియా గాంధీ తిట్టినప్పుడు నా మీద ట్రోలింగ్ చేస్తే నా కులాన్ని తిట్టినట్ట, నా ప్రాంతాన్ని తిట్టినట్ట, నా భాషను తిట్టినట్ట. నన్ను తిడితే నాగేశ్వరం తిట్టినట్టే. ఓకే, అంతే తప్ప నాగేశ్వర్ పలానా కులానికి చెందినవాడు కనుక ఆయన మీద దాడి చేస్తున్నారు, ఆయన పలానా ప్రాంతానికి చెందినవాడు కనుక దాడి చేస్తున్నారు ఆయన ఎక్స్ట్రీమ్ కంక్లూజన్ రావచ్చా? నాగేశ్వర్ అభిప్రాయాలు నచ్చక కింద కూడా ట్రోల్ చేస్తే చేస్తాడు, అంతే తప్ప ప్రత్యేకంగా నా కులం పేరు పెట్టో ప్రాంతం పేరు పెట్టో అంటే అప్పుడు నేను అనాలి. ఇప్పుడు ఆమె ఎక్కడ అన్నదా ద్రౌపది ముర్ము ట్రైబల్ అని చెప్పి తిట్టిందా? తిట్టలేదు కదా. ఎక్కడ ప్రెసిడెంట్ స్పీచ్ లెంతీగా ఆమె టైర్డ్, అలసిపోయారు పాపం అని యాంగిల్లో పూర్ లేడీ అన్నారు. ఆమె అన్న కాంటెక్స్ట్ ఏంటి, గంట సేపు బోరింగ్ ప్రసంగం, సాగదీసిన ప్రసంగాన్ని చదవలేక అలసిపోయారు అని. అది అనకూడదా? ఎస్,
మీకు రాష్ట్రపతి భవన్ రియాక్ట్ అది ఇన్ పూర్ టేస్ట్ అని నిజం, అది కరెక్ట్, ఇన్ పూర్ టేస్ట్. కానీ అది పబ్లిక్ కామెంట్గా ఉన్నట్లేదు, లీక్ అయింది ఒక రకంగా అది. సో బట్ ఏదైనా అయ్యో పాపం ఆమె అలసిపోలేదు అని రాష్ట్రపతి భవన్ క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. అందువల్ల ద్రౌపది ముర్ముని అటాక్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏం లాభం, సోనియా గాంధీకి ఏం లాభం, దానివల్ల ఏమైనా అయినా కూడా ఆ రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించడం అంటే రాష్ట్రపతిని విమర్శించడం కాదు. వాళ్ళకి అర్థం కావాలి, భారత పార్లమెంటరీ డెమోక్రసీ ప్రకారం రాష్ట్రపతి ప్రసంగాన్ని కేంద్ర క్యాబినెట్ రాసి ఆమోదించి ఆమెకు పంపిస్తుంది. ఆమె చదువుతూ ఇప్పుడు రాహుల్ గాంధీ అన్నాడు ప్రెసిడెంట్ స్పీచ్ ఇస్ బోరింగ్ అనేది, ప్రెసిడెంట్ను ఉద్దేశించి అన్నాడు కాదు, ఆ బోరింగ్ స్పీచ్ రాసింది మోడీ క్యాబినెట్. పార్లమెంట్ డెమోక్రసీ అంత అభిప్రాయం ఉండదు కదా. మీకు రాష్ట్రపతి పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం కేంద్ర క్యాబినెట్ ప్రసంగం అది. అందువల్ల దాన్ని బోరింగ్ అన్నా దాంట్లో సాగదీసనన్నా ఆ విమర్శలేవి వ్యక్తిగతంగా ద్రౌపది ముర్ముపై కాదు, కేంద్ర క్యాబినెట్ పైన అది. ఆడ అన్నదేంటి, ఇంత సోదింది, ఇది చదవలేక పాపం ఆమె అలసిపోయారు అని ఆమె పట్ల సానుభూతిగా మాట్లాడుతూ పూర్తిగా అనేది అన్నారు. అందువల్ల ఎక్కడ ఆమె మీద విమర్శనాత్మకంగా అనలేదు, కేంద్ర క్యాబినెట్ పైన పొలిటికల్ విమర్శ అది. ఇంత బోరింగ్గా సాగతీసే స్పీచ్ రాసి ఇచ్చారు, అయ్యో పాపం ఆమె చదవడానికి ఇబ్బంది పడుతుంది, అలసిపోతుంది అనే యాంగిల్లో మాట్లాడాను. సో అది దాన్ని బీజేపీ తెలివిగా చూడు ట్రైబల్ కనుక అన్నారు, ట్రైబల్ ఉమెన్ అన్నారని అనలేరు, ఎందుకంటే సోనియా గాంధీ ఉమెన్ కనుక. రాహుల్ గాంధీ అయితే ఆ మాట కూడా అంటారు, మహిళ కనుక మీరు సహించలేకపోతున్నారని. సో అందువల్ల ఇప్పుడు ట్రైబల్ కనుక సహించలేకపోయారు, మీరు రాయల్ ఫ్యామిలీ, ఆమె పూర్ ఫ్యామిలీ, ఇక ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. సమస్య ఏంటి, ఇదే పొలిటికల్ క్రిటిసిజం. అయ్యో పాపం ఈ చదువులకు బోరు కొడుతుంది, ఆమెకు అలసిపోతుంది, దాన్ని ఇంత తీసి కోడిగుడ్డు మీద ఈకలు వీకి చిలువలు పలువలు చేస్తే ఏదో ఇష్యూస్ వేరే ఏవి లేక ఇది చెప్పినట్లయినా ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏమైనా ప్రత్యర్థి బీజేపీకి, బీజేపీ ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యర్థి కనుక సోనియా గాంధీ పైన అటాక్ చేస్తే అది నో బాల్ అవుతుంది, వైడ్ బాల్ అవుతుంది తప్ప ఉపయోగం ఉండదు మ్యాచ్లో. రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్.